తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆత్మీయ సత్కారం చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రి శుభమస్తులో ఆత్మీయ సభ నిర్వహించారు. ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజల సహకారంతో రాజమండ్రి అభివృద్ధి చేశాం. ఇవాళ మాకు మీకేం తెలుసు అంటారు, పాఠశాల అభివృద్ధి చేశాం, పార్కులు అభివృద్ధి చేశాం. మన హయాంలోనే మంచినీరు 65 MLD రెసిడెంట్ ప్లాంట్ తీసుకెళ్ళి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలి. డ్రైనేజ్ నల్లాచార డ్రైనేజ్ వ్యవస్థ చేశాం. ఇక్కడ ఏం చేశాం ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకున్నాం. రామారావు గారు ఒక స్థిరమైన విధానాల్లో పనిచేశారు. చాలా మంది అంటారు ఆయన ఆవేశపడి కాదు, విజ్ఞాని, మేధావి, స్టడీ చేసేవాడు. సబ్జెక్ట్ ఏమున్నా కూర్చుంటే అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడి స్టడీ చేసేవాడు. ఒక విధానానికి రూపకల్పన చేసి ఎక్కడికెళ్ళాడు కాదు, ముక్కుసుగా పనిచేశాడు. మీకు తెలియదు ఎన్నెన్నో పరిపాలన సంవత్సరాలు చేశారు. అర్హత మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు, మెరిట్ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ గారిని అందించారు. అవినీతి కాలంలో ఒక మంత్రి 10,000 అర్థం తీసుకుంటే సాయంత్రం డిస్మిస్ చేసి రాశారు. అలాంటి వ్యక్తి రామారావు గారు. ఇవాళంతా కొండలు కోనలు తవ్వేసుకుంటున్నారు. దోపిడీ ప్రభుత్వం, దోపిడీ రాజ్యం. రామారావు గారి పేరు తీయడానికి ఎన్ని గుడ్డలు ఉండాలి? రామారావు గారి పేరు పెట్టుకోవాలి. తెలుగు భాష, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు బాల మహిళా ప్రాంతం మండలం, తెలుగు లలితా కళాపురం అన్ని తిరిగాయి. అలాంటి ఆయన పేరు చనిపోయాక ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆయన పెట్టే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పెట్టే పేరు తీసుకున్నారు. ఇవాళన్నిటి అంబేద్కర్ గారి పేరు తీసేది వాళ్ళ బాబుగారి పేరు, రామారావు గారి పేరు వాళ్ళ బాబుగారి పేరు, ఒకదానికి ఆడి పేరు, ఒకదానికి అమ్మ పేరు, ఒకదానికి చెల్లి పేరు. బుద్ధి లేని ముఖ్యమంత్రి పేర్లతోటి రంగులతోటి రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. ఇవాళ స్టిక్కర్లు అందిస్తాడట. ఇవాళ బాబు గారు చెప్పారు